వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుంటే, ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సహజంగా ఎక్కువ కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కళ్ళల్లో పాము పిల్లలు లాంటివి చిన్న చిన్న గుడ్లు కూడా కళ్ళలోకి వస్తూ ఉంటాయి. నిద్ర అనేటువంటిది వాటి వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేయాలంటే, సీసంతో చేసినటువంటి పాము బొమ్మని ప్రవహించేటువంటి నదిలో కానీ లేదా నూతిలో కానీ వేయడం చాలా మంచిది. అది కూడా సీసంతో తయారు చేయించాలి. కేవలం అల్యూమినియంలో ఉండేటువంటి ఒక లోహం, దాంతో తయారు చేసినటువంటి పాము బొమ్మని అందులో కలిపినట్లయితే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే తరచూ వైద్యుల్ని సన్మానించడం, వారికి నమస్కరించడం అనేటువంటిది మంచిది. అలాగే దుంపలు ఏమైనప్పటికీ కూడా బంగాళదుంప, చిలకడ దుంపలు లాంటివి, ముల్లంగి లాంటివి దానం చేయడం చాలా విశేషం జీవితంలో ఎప్పుడైనప్పటికీ కూడా. అలాగే ముల్లంగి, బంగాళదుంప సాధ్యమైనంత వరకు తక్కువగా తినడానికి ప్రయత్నం చేయాలి. అది వాటి మీద ప్రీతి ఎక్కువగా ఉంటుంది, అవి చాలా తక్కువగా తినాలి. అలాగే నాగకేసరి అనేటువంటి వృక్షాన్ని పెంచడం వల్ల గొప్ప ప్రయోజనం, ఫలితం ఉంటుంది. అది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అంత విధంగా మీ జీవితాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ చిన్ని ప్రయత్నాలతోటి, చిన్ని రెమెడీస్ తోటి గొప్పదైనటువంటి ఫలితాలు పొందొచ్చు.